అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న పెట్టిన వీడియోలో ఒక స్వీట్ అయితే చూపించానండి. జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కనపడి ఒక సబ్స్క్రైబర్ అన్న ఈ స్వీట్ పేరేంటి అని అడిగారు. అడిగితే నేను చెప్పానమ్మా భారత్ హల్వా అని. అయితే ఆ స్వీటు ఎలా తయారు చేయాలో ఒకసారి ఫుల్ వీడియో చూసి పెట్టండి అన్న అని అన్నారు. అయితే వాళ్ళ కోసం పెడుతున్నాను. అయితే ముందుగా ఖాళీ దబరా తీసుకుని చక్కగా క్యారెట్ తురుముకున్నది ఇందులో వేసుకోవాలండి. ఇందులో నూనె నెయ్యి అనేది ఫస్ట్ అయితే వేయము, ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అది బయటకు వస్తుంది. అందుకని గంటికి అంటుకోకుండా ఉండాలి కాబట్టి 1 పావు కిలో నెయ్యి అయితే ఫస్ట్ వేసాము క్యారెట్తో పాటు. చూశారు కదా, ఇలా హై ఫ్లేమ్ మీద మంట పెట్టుకోవాలి. అది అడుగు పట్టకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం ఓపికగా తిప్పుకోవాలి, ఎందుకంటే అడుగు పడుతుంది. ఏమాత్రం కూడా ఆదం రాకూడదు. తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ లేయర్ అండి. ఇది ఫస్ట్ లేయర్ వచ్చేదానికి భారత్ హల్వా అంటే మన జెండా కలర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చేదానికి ఆరెంజ్ కలర్ అండి. ఇది మనం క్యారెట్ వాడుతున్నాం ఇక్కడ. ఇది ఆరెంజ్ కలర్కి ఫుడ్ కలర్ అయితే రెడ్ కలర్ తీసుకుంటాం. ఇలా రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చిందాక 2-3 ప్యాకెట్లు అయితే వేసుకుంటాం. వేసుకుని చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. ఆ కలర్ అనేది ఒకే చోట ఉండిపోయి గడ్డ కడుతుంది. అలా గడ్డ కట్టకుండా నీట్గా తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా హై ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ పక్కకి పెట్టుకుంటామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మనకి 1,00,000 మంది అవుతారండి. నేనైతే చాలా ఓపికగా చేస్తున్నాను వీడియోలు. మీరు కూడా నన్ను ఆదరించండి, వీడియోకి లైక్ కొట్టండి. తర్వాత ఈ స్వీట్ వచ్చేదానికి 300 మందికి అయితే వండామండి. ఇందులో 2 కేజీల పంచదార అయితే వేసాము. ఒక 50 గ్రాముల లాస్ట్లో వేసింది ఇలాచీ పౌడర్ అండి. అంటే యాలుక్కాయ పంచదార మిశ్రమం మిక్సీలో వేసింది ఇందులో వేసుకుని చక్కగా కలదిప్పుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇంకొంచెం శ్రద్ధగా తిప్పాలండి, ఎందుకంటే ఇప్పుడు అడుగు ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వకుండా దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఖాళీ దబరాలో 1 పావు కిలో నెయ్యి వేసుకుని మనం సొరకాయ అంటే 3వ లేయర్ అనమాట. ఇది 3వ లేయర్ వచ్చేదానికి గ్రీన్ కలర్ రావాలి. ఇక్కడ మేమైతే ఆ గ్రీన్ కలర్ కోసం సొరకాయ వాడాం. చక్కగా ఇది కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత కలర్ లైట్ ఇట్లా లేత కలర్ వచ్చిన తర్వాత, అది ఎక్కువ కూడా వేయకూడదండి. కలర్ అనేది ఫుడ్ కలర్ అంత బాగోదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇంత లేత కలర్ వస్తే చాలు. చూసారుగా ఎంత బాగుందో, లైట్గా వేసాను కలరు. దీంట్లో కరెక్ట్గా నేను 1 పావు కిలో పంచదార వేసానండి. నాకైతే సరిపోయింది. మీరు కూడా చూసి వేసుకోండి. ఇవన్నీ నేను 300 మందికి కాబట్టి మీరు ఇంట్లో తినే విధానాన్ని బట్టి తగ్గించి వేసుకోండి ఐటమ్స్ అన్నీ. ఈ స్వీట్కి మంచి పేరు అయితే వచ్చిందండి. నాకు చాలా బాగా ఉంది అని చెప్పి అందరూ అన్నారు. చక్కగా ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా తిప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని స్వీట్లు వేరు, భారత్ హల్వా వేరు. ఎందుకంటే అది ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, ఇక్కడ ముదురు పాకం అనేది రాకూడదు. ఎప్పుడైనా సరే పంచదార లేత పాకం, పంచదార కరిగి వాటర్ లాగా అయితే చాలు. తర్వాత దించేసుకోవడమే. తర్వాత 3వ కలర్ వచ్చేది మధ్యలో కలర్ ఉంటుంది కదా, అది వైట్. ఇక్కడ మేము వైట్ కలర్ వచ్చేదానికి స్వీట్ షాప్లో ఉంటుంది కదా కలాకాని. చాలామందికి ఈ స్వీట్ అంటే భలే ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. అయితే ఇదైతే వాడాం. కొంతమంది పచ్చికోవా కూడా వాడతారు, నేనైతే కలాకాని అయితే వాడాను. 3వ లేయర్ వచ్చేదానికి గ్రీన్ కలర్ లాస్ట్కి పెడతాం. అది ఎందుకంటే కొంచెం ఉంది కాబట్టి లాస్ట్కి పెట్టేసి 2వ లేయర్ వచ్చేదానికి వైట్ కలరు, పై లేయర్ వచ్చేదానికి ఆరెంజ్ కలర్. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. జీడిపప్పు, కిస్మిస్, పుచ్చపప్పు ఇవన్నీ చక్కగా నెయ్యిలో వేపుకోవాలి, నూనెలో కాదు. చూశారు కదా ఎంత ఆరెంజ్ కలర్లో ఎంత చూడముచ్చటగా ఉందో, చూస్తుంటేనే నోరూరి పొట్ల. ఇలాంటి స్వీట్ చాలా కష్టపడి చేశానండి మీ అందరి కోసం, తినే వాళ్ళందరి కోసం కూడా. ఇలా చక్కగా నేతిలో వేపుకున్న దూరగా వేపుకోవాలండి, మాడిపోకూడదు జీడిపప్పు అనేది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంత స్వీట్ చేసి అది నోటికి చేదు తగిలితే అస్సలు బాగోదు. చక్కగా ఇలా నేతిలో వేపుకొని పైన వేసుకుని సరి చేసుకోవాలి. ఈ స్వీటు ఒక్కసారి పిల్లలకి కనుక చాలా శ్రద్ధగా చేసి పెట్టారండి, చాలా ఇష్టంగా తింటారండి. నేను ఈ క్యాటరింగ్ ఫీల్డ్ మొత్తంలో కూడా ఈ స్వీట్ ఎక్కువగా 1-2 సార్లు వడ్డించుకునేది చిన్నపిల్లలేనండి. చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. నేను చెప్పిన విధానంగా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. చాక్లెట్లు అయ్యి అని అడగరు, ఇంకెప్పుడన్నా కూడా ఇదే స్వీట్ కావాలని అడుగుతారు. చివరిలో నేను ఫస్ట్లో వేసాను కదండి డ్రై ఫ్రూట్స్, ఇందులో వేసేది ఇప్పుడు నేను వేసేది బాదం పప్పు. ఇది వేపుకోకూడదు, పచ్చిగానే వేసుకోవాలి. వేపుకుంటే
అంత టేస్ట్గా రాదు, మెత్తగా తగులుతూ బాగోదు. ఇలా చిదుముకుని వేసుకోవాలి బాదం పప్పు అనేది. చక్కగా అయిపోయిందండి. చివరిలో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఏందా అంటారా, నెయ్యి అండి. పైన నెయ్యి తేనె కలిపి పైన సన్నగా పోస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ తేనె ఫ్లేవరు, ఆ నెయ్యి ఫ్లేవరు ఇప్పుడు తగులుతుంది. మనం వడ్డించుకుని తినేటప్పుడు అండి, అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. నిజంగా ఒక్కసారి తింటే మళ్ళీ ఇదే కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇందాక మొదట్లో మనం ఇలాచీ పౌడర్ అయితే వేసాం కదండి, అది కొంచెం ఇప్పుడు కూడా పైన లైట్గా చల్లుకోండి. ఎందుకంటే ఆ స్మెల్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు టేస్టీ కుర్రాడు స్వామి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.